చంద్రన్న వచ్చేది కాదు కానీ అది భయనా అందరు వస్తున్నది మేడం కమిషనర్ గారు సినా మేడం టీ తాగు అన్న మేడం టీ తాగు మేడం చాలా ఇక ఎట్లా తక్కువ ఉంటాయి నిరంతరం ఉంటుంది ఫస్ట్ మీ తర్వాత ఇంకా మహిళలు ఉన్నారు రెండవ వార్డు కార్యక్రమానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రోడ్డు నిర్మాణం కోసమై ఇక్కడ యూజ్ చేసినటువంటి మా ఎమ్మెల్యే సంజయన్న గారికి మరియు అడ్వాల జ్యోతి మేడం గారికి, ఇక్కడ యూజ్ చేసిన మా మాజీ కౌన్సిలర్స్ అందరికీ, ఇక్కడ నాయకులకు, మా వాడకట్టు మహిళా సోదరి వాళ్ళందరికీ, పెద్దలకు, మా పాత్రికేయ మిత్రులకు, కమిషనర్ గారికి, మీడియా సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. సంజయ్ సార్ మంచితనం వల్లే సార్ ఆ రోజు ఈరోజు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉంటారు. ఇంకా సార్ మంచితనం వల్లే అసలు ఈ మా సిటీలో ఎక్కడున్నా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా దిగిపోతున్నాయి. ఏదైనా మాట ఇచ్చిందంటే కంపల్సరీగా అది తను ముందుకు నడిపిస్తుంటారు మమ్మల్ని. కాబట్టి సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెండో వార్డు భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారికి, ఎమ్మెల్యే గారికి, మాజీ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారికి, గిరినాగభూషణ్ సార్ గారికి, మరియు మా వార్డు పెద్ద మనుషులకు, మీడియా మిత్రులకు, మహిళా అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఇది 2003లో సార్ ఇది బీట్ రోడ్ వేసారు. గత 22 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్ వేయలేదు సార్. మీ హయాంలో ఇప్పుడు సార్ ఇది 25 లక్షలతో వేస్తున్నాం సార్. మా వార్డు ప్రజలందరూ సార్ తరఫున కృతజ్ఞత సార్. ఇది మా గుండెకాయ లెక్క సార్. మా వార్డుకి రోడ్డు సార్ దాదాపు రోజు ఒక 200-300 కార్లు విద్యానగర్లో సార్. ఇది 2వ వార్డు, 17వ వార్డు, 18 అన్ని వార్డులకు కలిపి ఉండే పెద్ద రోడ్డు సార్ ఇది. ఇట్టి దానికి మీరు డబ్బులు కేటాయించినందుకు సార్ మా వార్డు విద్యానగర్ ప్రజల తరఫున సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. సార్ మా వార్డుకి ఇప్పటివరకు 78 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి సార్. దాదాపు ఇప్పటివరకు 50 మంది డబుల్ బెడ్రూమ్ల వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సార్. దాదాపు ఈ మధ్యలో ఈ 15 రోజులలో సార్ 150 మంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నారు సార్. ఇప్పించినాం సార్ మేమే దగ్గరుండి సార్. ఇంకా ఈ రోజు వరకు రోడ్లు దాదాపు 1,50,00,000 అయిపోయింది సార్. దీంతో 1,70,00,000 అవుతుంది సార్. ఇంకా 32 లక్షలు ప్రాసెస్లో ఉంది సార్. ఈ 1 మంత్ లోపల 32 లక్షలు కూడా చేస్తాం సార్. మీ సహాయ సహకారాలతో అభివృద్ధి జరుగుతుంది సార్ మా రెండో వార్డు సార్. మీకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం సార్ మా రెండో వార్డు ప్రజలందరం సార్. గతంలో ఎన్నడూ చేయని విధంగా మా రెండో వార్డు అభివృద్ధి చెందింది సార్. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీకు ఎల్లప్పుడూ రెండో వార్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, మాజీ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు, కౌన్సిలర్ పాత్రికేయులు, వార్డు ప్రజలందరూ తెలియజేస్తూ మరి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ
భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యే గారు దూసుకెళ్తున్నారు. పట్టణంలో ఇంత అభివృద్ధి నేను వారితోటి ఉన్నప్పటి నుంచి చూస్తున్న 6 నెలల్లో రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకటి ఏంటంటే వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తేనే మనకు నిధులు వస్తాయి. లేకుంటే ధర్నా చేసుడు, లేకుంటే రోడ్డు మీద పోకుంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి సీఎం గారికి మద్దతు ప్రకటించి ముందు పోయి ఇప్పుడు నిధులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా జగిత్యాల ప్రజలు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు జగిత్యాల ఒక ఎమ్మెల్యే ఒకళ్ళు ఉంటే అక్కడ ప్రభుత్వం ఒకటి ఉండి చాలా కుంటుపడేది మన ప్రాంతం అంతా. ఇప్పుడు అనుకోకుండా మొన్న 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు నిరంతరం ఏదో ఒకటి చేయాలన్న తపనతోటి ముందుకెళ్తున్నారు. తప్పకుండా మనం అందరం కూడా పనిచేసే వారిని గుర్తించాలి. ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు 2 మాసాల్లో స్థానిక సంస్థలు వస్తున్నాయి. తప్పకుండా పనిచేసిన వాళ్ళని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. 17 వార్డుకు సంబంధించిన మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే మాజీ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మరి వార్డు లతా జగన్ గారికి, మిగతా కౌన్సిలర్స్ అందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, మరి వార్డుకు సంబంధించిన అక్క చెల్లెళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంజయ్ అన్న అంటే అభివృద్ధి అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు రోజు ఇదే మాట చెప్తూ ఉంటారు, ఏంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆయన గెలిచిన ఈ 5 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఈ సంవత్సరాల నుండి ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ముందడికి వెళ్ళడం జరుగుతుంది. ఏదో కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాకుండా మళ్ళీ ఆ రోడ్ అవుతుందా లేదా, అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా, మా కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేదా, మా కౌన్సిలర్స్ పట్టించుకుంటున్నారా లేదా, మా చైర్మన్ అమ్మ చూసుకుంటుందా లేదా అనేది ప్రతిరోజు మమ్మల్ని అప్డేట్లో ఉంచుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వార్డుకి అసలైనకు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మరి ఇది నాదే, నేనే ఒక ఉండి దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా ఇది పని జరుగుతుందనే ఆలోచనతోని ముందుకెళ్తున్నారు. ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్న సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఒక మాట చెప్పడం జరిగింది సంజయ్ అన్న, గతంలో కంటే కూడా మీరు అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు నేను వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారమే 5 సంవత్సరాల నుంచి మేము అందరం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డుకు గతంలో కంటే కూడా ఒక ఎక్కువ 10% చెప్పుకోవచ్చు, 80% కూడా చెప్పుకునేంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వార్డు కాబట్టి దీనికి ఇప్పటికే 2 కోట్ల వరకు డెవలప్మెంట్ అయిపోయింది. ఇంకా కూడా 30-40 లక్షల డెవలప్మెంట్ చేసేది ఉంది. మేము కౌన్సిల్లో లేకపోయినా మా కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అది సంజయ్ అన్న కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు నమ్మి ఓటేసినందుకు మరి వాళ్ళకి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సరే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే కేవలం ప్రజల కోసం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అండ్ అట్లాగే సంజయ్ అన్న ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు దినదిన చేసుకుంటూ వెళ్తూ మరి ఏ రోజు కూడా రెస్ట్ లేకుండా ఈరోజు పూజా కార్యక్రమం నుంచి కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇట్లాగే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్న సంజయ్ అన్నకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. 2వ వార్డులో 25 లక్షలతో వేస్తున్న రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన తాజా మాజీ కౌన్సిలర్ సోదరి లత గారికి, మా యువ నాయకుడు జగన్ గారికి, ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా అధికారులందరినీ సమన్వయం చేసిన మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ వారి సిబ్బంది అందరికీ, టౌన్ ప్లానింగ్ కావచ్చు, శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మా అందరికీ, మా మాజీ చైర్మన్లు పెద్దలు గిరినాభూషణ్ గారికి, మా అక్క చెల్లెళ్ళకు అవ్వలకు, పెద్దలందరికీ, యువతకు పేరు పేరున నమస్కారాలు, శుభాభివందనాలు. ఇప్పుడే నా స్వగ్రామం అంతర్గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రతిష్ట ప్రారంభమైంది. ఆ గణపతి పూజలో తప్పకుండా కూర్చోవాలని మా గ్రామస్తులు కోరడంతో అక్కడ ప్రారంభం చేయించి గణపతికి మొక్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. పూజ మీద చక్కగా ఇంటికి పోయేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి అట్లనే వచ్చిన తోటి మీద పంచతోటి. మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి చాలామంది
ఇక్కడ ప్రజలకు తెలుసు. నేను తప్పక అభివృద్ధి చేస్తాం, మా చెల్లెని గెలిపేది అని చెప్పి వాడకట్ల తిరిగినాం, పక్క వాడకట్ల చెల్లెని గెలిపేమని అక్కడ తిరిగినాం. తర్వాత చాలా సందర్భాల్లో చెప్పినాం, అంతకుముందు కౌన్సిలర్ల కంటే డబల్ నిధులు తెచ్చి వీళ్ళ చేతులలో పెడతామని చెప్పినాం. డబాలు కాదు, ఇక 4 అంతలో 6 అంతలో 8 అంతలో మీరే లెక్కలు పెట్టుకోవాలి కూర్చొని. మా జగన్ చెప్తాడు లెక్కలు. అన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగులుతాయి. ఎందుకంటే ఇది వాస్తవానికి ఒకప్పుడు చాలా ధనికులున్న వాడు, రైతుల వాడు, కొందరు పేదవాళ్ళు. అందరు ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు కానీ కార్లు పోయేటట్టు సందులు ఇక లేక అందరు ఇప్పుడు మళ్ళీ గటు హౌసింగ్ బోర్డు కాలనీ దిక్కుపడుతుంది. మా రాయసం గౌడ్ గారు మా గ్రామస్తుడే, మాజీ మంత్రి ఉన్నప్పుడు, ఇంగ్ల మంత్రి ఉన్నప్పుడు వాడు హౌసింగ్ బోర్డు ఎత్తి ఇప్పుడు రోడ్లు పెద్ద ఉండారే బంజారా హైదరాబాద్ ఎక్కున్నాయని ఈడ అమ్ముకుంటూ ఆడుకోతుంది. అంటే రోడ్లు ఏడ పెద్దగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. గడియారం కాడ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, మా ఇల్లు ఎరికే నా బాగాలేమని కొద్దిగా ఎరికే ఆ మూల మీరు రోడ్డు పెద్దగా ఉంటుంటే మా దుకాణాలకి కిరాయిపోతుంది, లేకపోతే ఒకరే పోవు మూలకే వాడు పెద్ద కూడా పడిక ట్రాన్స్పోర్ట్ లారీలు వస్తాయి. అంటే చెప్పేది ఏంటంటే కొత్త కట్టుకునేటోళ్ళు జర ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు మా చైర్మన్ గారు అందరూ కూడా చెప్పారు, ఇప్పుడు చూపెడతారు పరిశుభ్రత మీద. ఇక ఆ సబ్జెక్టు నేను పోదలుచుకోవాలి. మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో నేను గతంలో ఉన్న ప్రభుత్వంతో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఓడించాను. ఇక్కడ మీరు నన్ను గెలిపించిన సందర్భంలో ఎందుకు గెలిపించారు? మీరందరూ కూడా నేను ఎలక్షన్ల ముందు వస్తే ఆదరించారు. ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు, పలు మాటలు అంటారు. నన్ను ఎవ్వరు కూడా అనలేదు. చాలామంది మీరందరూ దీవించారు, మళ్ళీ గెలిచి రావాలని గెలిపించారు. మరి గెలిపించినప్పుడు ప్రభుత్వం పోయింది. నా బాధ్యత గత ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇప్పుడు వచ్చిన సర్కారుని విమర్శిస్తే నాకు వచ్చేదే ఉన్నది. దానికి బదులు దవాఖాలో కూర్చుంటే డబ్బులు అది కాదు కదా. కానీ పని చేయాలి అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ కొన్ని విమర్శలు వచ్చినా, రాజకీయం అంటేనే విమర్శలు ఉంటాయి. ఎవరికి కూడా సగం ఓట్ల కంటే ఎక్కువ రావు. మోడీ గారికే రాలే, ఎవరికి కూడా రావు. సగం మంది ఎట్లయినా అంటూనే ఉంటారు. మనను మెచ్చటోళ్ళను మనకు తృప్తి అయ్యేటట్టు పనిచేయాలని నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇవాళ దాదాపు 35-40 కోట్ల రూపాయలు మన పట్టణానికి తీసుకొచ్చినాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ ఏదైతే బీట్ బజార్ ఉన్నదో అది అతి త్వరలోనే కొద్దిగా చాలు చేస్తే మనకు ఇక్కడ కొద్దిగా ఫ్రీ అవుతుంది. కొన్ని ఏళ్ళు మీ అందరూ తెలుసు, 15 ఏళ్ళు గట్టిగా పడి ఉండే. మీరు కూరగాయల గడియారం కాడికి పోతే నూక్కుంటా ఓడుండు, నిలబడి రాకపో, ఇంట్లో ఏమన్నా చిన్న ఫంక్షన్ ఉంటే ఆటో పోకపో, చెప్పిందే లెక్క వాళ్ళు మోసుకొచ్చినందే కథ. ఇక్కడ మీరు మంచిగా పోతున్నారు, వస్తున్నారు. కానీ పోయేసేటప్పుడు మా కమిషనర్ చెప్పినట్టు పోయి కూరగాయలు కొనుక్కరాపో అనకుర్రి, ఎంత బుక్ ఇచ్చి పంపుర్రి. మా అమ్మ నాకు ఇచ్చి పంపుతుంటే మా ఇల్లు కానీ గడియారం కాడ ఉంటుంది, మా పని మనుషులు ఉంటుంది కానీ ఎంట పోతుంది. ఆ బుట్ట 1 ఏడాది 2 ఏళ్ళు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కవర్లు వేసుకొచ్చుడు, మీరు అయినాక తురిగినాయి దాన్ని లేసుడు, ఇప్పుడు చెప్తారు. ఇక నేను ఎక్కువ పోదలుచుకోను. మరి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ముందు కూడా చేస్తాం. ఇది అస్తవ్యస్తంగా ఉండడంతోటి నేను విమర్శించుడు పని నేను ఎప్పుడు పెట్టుకోను. ఊకే నన్ను 4 సార్లు అంటే ఒకసారి అంట. ఇక ఆయన తనకపోతే అది నిజమే అనుకుంటారు, ఆయన తనకపోతే నిజమే. అంతకుముందు ఉన్న కౌన్సిలర్ గారు ఒక దగ్గర మోరుగాడదాం, అప్పుడు నేను గెలిచినాక కూడా కొన్ని రోజులు పాత కౌన్సిలే ఉండే, పోయే వరకు వాళ్ళకి అటనీయమంటున్నారు. ఏంటంటే నేను ఎందుకు అడిగితే నాతో వాళ్ళకెళ్ళాను. దానికి కారణం ఏంటి? పట్టణం అన్నప్పుడు మాస్టర్ ప్లాన్, లేఅవుట్, ఒక పద్ధతి ఉండాలి. ఊళ్ళో లేదు. మా తమ్ముడు నవీన్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇప్పుడు కౌన్సిలర్కి ఈయనే మన కాలేజ్ ఇంకా వాడు ఊళ్ళకి పర్మిషన్ లేవు. ఎవరికైనా ఏంటంటే అక్కడ మనం లంగన దొంగలం అయింది. అక్కడ వాళ్ళు కాదు, అప్పు చేసేవాళ్ళు కాదు. అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దాన్ని స్కూల్ జోన్ అని పెట్టింది, బడి అని. కానీ ఉన్నదేమో ప్రైవేట్ జాగా, పర్మిషన్ రాదు. మరి ఎట్లా? ఇక పోవాలి, వాళ్ళకి దాణా పెట్టాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆయనతో మొత్తానికి పనులు. ఇల్లు కట్టిన వాళ్ళకి లోన్ లేదు, ఏం లేదు, అర్థం చేస్తాం. ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసినాం, పర్మిషన్లు వస్తున్నాయి, ఇంటికి లోన్ వస్తుంది. టెంట్ వేసి మా నవీన్ ఆధ్వర్యంలో అక్కడ పెద్దలు నాకు ఇంత ఫోటో పెట్టి ఇట్లనే సన్మానం చేసి మరీ పంపారు, గెలిపించుకున్నారు. మరి ఆ బాధ్యత ఇది అయినాక రేపు మళ్ళీ అక్కడ కూడా 12 లక్షల రోడ్డు ఉన్నది రామాలయం ముందట. నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం. ముందు మరి ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిన, నా తోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ టైం అయిపోయింది. ఇవి నన్ను గెలిపించారు. కొత్త ప్రభుత్వం వచ్చింది,
నాతోటి ఉండే వాళ్ళను నేను వచ్చి చెప్తా, కొద్దిగా దయచేసి మళ్ళా గెలిపియాలి. ఈ ప్రాంతంకైతే ఖచ్చితంగా మహిళ అయితే చెల్లె, మొగలు అయితే మా జగనే ఉంటాడు. మరి తప్పకుండా మీరందరూ ఆశీర్వదించాలి. నిరంతరం మీకోసం పనిచేస్తున్నారు. అంతకుముందు 20-30 లక్షల పనులు కాలే, 2 కోట్ల రూపాయలు గుంజుకొచ్చాడు. ఆయన నాన్న తలకాయ తింటే నేను పోయి హైదరాబాద్లో దండపెట్టో బదిలాడో తలకాయ తినో నిధులు తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గంలో మన తర్వాత ఉండే పక్క మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఇండ్లు తెచ్చినాం, ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం, అభివృద్ధి చేస్తున్నాం. సగర్వంగా ఉన్నది. ఇది అహంకారం కాదు. ఉన్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ఒక్కటే పరిష్కారం కాదు, మౌలిక వసతులు ఉండాలి. మౌలిక వసతులు అంటే మన మార్కెట్ మనం చేసుకోవాలి. ఒక్క మార్కెట్ పోయి 4 మార్కెట్లు చేసాం. ఇప్పుడు అంగడిగద్దల మార్కెట్ నడిపిస్తున్నాం, ఈడ నడిపిస్తున్నాం. బీడు పదార్థి రేపు వెళ్ళడం మొదలు పెడతాం. అట్లనే శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం. చాలా చోట్ల ఇప్పుడు తిప్పనపేట రోడ్డు గౌరవ ఎంపీ గారితో కలిసి, ఎందుకంటే బీజేపీ అభిమానులు కూడా ఉంటుంటారు, తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అది కేంద్ర ప్రభుత్వ రోడ్డు. మనం ఎంత చేయగలుగుతాం? పోయి అడిగితే ఇప్పుడు 4 లైన్ల రోడ్ అవుతుంది. 16.5 కోట్లు మంజూరైన తిప్పనపేట అవసరం 16.5 కోట్లు. మరి ఈ రకంగా నాతో అయినంతగా బేసజాల పోకుండా చరిగల రోడ్డు కూడా అట్లనే పెద్దగా చేసాం. మనం ఇంకా ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కొద్దిగా లేట్ అయింది. అందరూ కూడా మీద భావించవద్దు, ఎందుకంటే చెప్పిన గుడి పూజ ఉండింది. అందరు టిఫిన్ చేస్తుంటే బాగుండేది. మరి అందరూ అయినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదం, మీ సహకారం, వచ్చిన వాళ్ళు 10 మందిని కూడా మేము చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడడం తప్ప వేరే లేదు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినాం పని కాదు. మీరే చూసిన పాత రోడ్లకు కొత్త చేసిన రోడ్డు ఎట్లున్నది అనేది అర్థం లెక్కున్నది. ఒకటో వాడికెళ్ళి అనిల్ ఎక్కడ ఉండే, అనిల్కి వెళ్ళి జగన్ దానికి వచ్చిండే రాయరాజేశ్వర స్కూల్ అంతేగా అర్థం లెక్కేసినాం రోడ్లు. ఇక్కడ కూడా అదే నాణ్యత మెయింటైన్ చేస్తారని మా ఇంజనీరింగ్ అధికారులకు కోరుతా ఉన్నా. మంచిగా రోడ్ వేసి మళ్ళా 20 ఏళ్ళు ఆగేటట్టు కూడా ఉండాలి. ఆ రకంగా మనం నిరంతరం చేద్దాం. ప్రజల సహకారం మాత్రం కొత్త ఇండ్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 5 నుంచి 10 ఫీట్ వెనుక జరుపు కట్టుకోవాలి. విలువైన భూములే. గడియారం కాడ మా ఇంటిది కూడా మా వెనుక మహేష్ ఉన్నాడు, ఆయన కిరికే అత్యంత విలువైన భూమి. మెయిన్ రోడ్డు మీద మా నాన్న వెనుకకి జరిగి కట్టాడు. కావాలితే పోయి చూడుతుంది. వేరే వాళ్ళు ముందు మమ్మల్ని వాళ్ళు అందరూ మా నాన్ననే వెనుకకి జరిగి కట్టాడు. తిన్నారా? మా నాన్నంత గొప్పని కాదు లేరు కానీ తిన్నారా పద్ధతికి. ఇక్కడ కూడా కొత్త కట్టేటోళ్ళు ఒక్క 5 ఫీట్ వెనుకకి జరుపుకుంటే మనకు, ఎందుకంటే కార్లు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, జనాభా పెరుగుతున్నది, ఖాళీ జాగా, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పేది ఒక విద్యానగర్ వాళ్ళని ఉద్దేశించి కాదు, మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరూ కూడా తెలవాలి. అభివృద్ధితో పాటు పరిశుభ్రత, దాంతో పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి. అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి, ఒక్కటే కాదు. కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు, యువ టౌన్ ప్లానింగ్ అధికారులు, యువ ఇంజనీర్లు ఉన్నారు, యువ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఉన్నారు. నేను ఒక్కనే తాతను ఉంది. మరి వారందరినీ కూడా కోరేది ఏంటంటే ముందు తరం కోసం మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తారు.